టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఎన్నో అరాచకాలు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సెక్షన్ 379 కింద దొంగతనం చేశారని ఆరోపించారు. ఫామ్ హౌస్ ని ఎక్కడి నుంచో బీఆర్ఎస్ నేతలు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మేము అధికారంలోకి వచ్చి నెల రోజులు కాలే 7వ తారీఖున 3 తారీఖు ఫలితాలు వస్తే 7వ తారీఖు నాడు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసినాం. మా మేనిఫెస్టోకు 420 స్టిక్కర్ వేసి మేము చీటింగ్ చేసినామని చెప్తా ఉన్నారు. ఎవరైనా సపోజ్ అప్పు తీసుకుంటే కూడా ఒక ఏడాదిలో కడతామని కట్టకపోతే 13వ నెల కేసు పెట్టడానికి అవకాశం ఉంటుంది నాకు తెలిసి. కానీ ఒక్కో నెల కాగానే ఈ ఏడాదికి ఇస్తాన పైసలు ఇస్తలేడని కేసు పెడితే పోలీస్ స్టేషన్లో కూడా వెళ్ళదు. అటువంటి వాళ్ళు 420 అని మమ్మల్ని అంటున్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వాన్ని పరిపాలించి సెక్షన్ 379 కింద థెఫ్ట్ దొంగతనం చేసింది తెలంగాణ ప్రజల ఆస్తిని. అదేవిధంగా 384 సెక్షన్ కింద ఎక్స్టార్షన్ అంటే భయపెట్టి లేదా ఇతరత్ర అధికార బలం ఉపయోగించి ప్రజల సొమ్మును గుంజుకున్నది ఎక్స్టార్షన్ దగ్గర సెక్షన్ 384. అదేవిధంగా 392 సెక్షన్ కింద రాబరీ కేసు తీసుకొని ఈ యొక్క తెలంగాణ ప్రజల ఆస్తిని దొంగలించారు. అంతేకాకుండా 395 కింద డెకాయిట్స్ గా అంటే దారి దోపిడీలాగా వీళ్ళు ఇలా చేశారు. ఒకవేళ కానట్టయితే కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్న విధంగా మీరు శ్వేతపత్రం అన్నారు, మీ సౌద పత్రాలు స్లిప్పర్ చెప్పులతో వచ్చి ఇలా 150 కోట్లను ఫామ్ హౌస్లు ఎక్కడికే ఇచ్చినావో తెలంగాణ ప్రజలకు చెప్పమని చెప్తున్నా. నేను పుట్టుకతో ల్యాండ్ నువ్వు ఎక్కడికే ఇచ్చినావు బిడ్డ, ఒక్కొక్కడు ఎక్కడికే ఇచ్చిండు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆస్తి ఏంది? ఇలా నాది కాంప్లెక్స్ ఉన్నది, లా చూపిస్తా, నా తాతది, నాయనది కూడా కాదు. ఆ విధంగా మీరు ఎడికే ఇచ్చారు. ఇవాళ మేము అయినా మామూలు స్థాయిగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంటే నాతోటి శాసనసభ్యులుగా గెలిచినాడు, నేను పార్లమెంట్ గెలిచినప్పుడు శాసనసభ్యుడు గెలిచినాడు. ఆనాడున్న ఆర్థిక పరిస్థితి ఇవాళ 1000 కోట్ల ఆస్తి ఎక్కడికి వచ్చి శాసనసభ్యుడిగా గెలవడానికి ప్రధాన కారకులైనటువంటి గ్రామీణ కాంగ్రెస్ కార్యకర్తల్ని గ్రామాల వారీగా